తెలంగాణ శాసన మండలి ఉనికి ప్రమాదంలో పడిందని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చట్టంతో పార్లమెంట్ తెలంగాణ మండలిలో ఆంగ్లో ఇండియన్ సభ్యుల్ని తొలగించిందన్నారు. ఈ కారణం చూపించి ఎవరైనా కేసు వేస్తే రాష్ట్రంలో కౌన్సిల్ రద్దయ్యే అవకాశం ఉందన్నారు. ఈరోజు తెలంగాణ శాసన మండలి ఉన్నది, లెజిస్లేటివ్ కౌన్సిల్. చట్టం అంటే రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఆర్టికల్ 169, 170, 170 ఏం చెప్తుందంటే 40 సీట్ల కంటే తక్కువ ఉండకూడదు లెజిస్లేటివ్ కౌన్సిల్. అదేవిధంగా శాసనసభ సీట్లలో 1/3 ఉండాలని చెప్తుంది. ఇవాళ 119 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి తెలంగాణలో. 1/3 అంటే ఎంత? 40 కంటే తక్కువ, 39. మరి 40 ఉండాలి, లేవు. కాబట్టి ఇవాళ ఉనికికే ప్రమాదం వచ్చింది. దేనికి? శాసన మండలికి. ఇది ఎందుకు వచ్చింది? మరి పెట్టినప్పుడు ఇట్లా పెట్టలేదు అంటే అప్పుడు ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే ఉండే 120 మంది ఎమ్మెల్యేలు ఉండే తెలంగాణ శాసనసభలో. ఎంతమంది ఉండే? 120 వరకు ఉండే. ఎప్పటి వరకు? మొన్న డిసెంబర్ 3 ఫలితాలు వచ్చే వరకు తెలంగాణ శాసనసభలో ఎన్నిక కాబట్టేటువంటి ఎమ్మెల్యేలు 119, ఒకరు నామినేటెడ్ ఆంగ్లో ఇండియన్. మొత్తం ఎంత? 120 ఉండే. 120లో 1/3 ఎంత? 40. కాబట్టి 40 మినిమం కాబట్టి మనం దాంట్లో వచ్చినాము. కాబట్టి శాసన మండలి మనకి ఏర్పడ్డది. ఈ మధ్య కాలంలో మోడీ గారి ప్రభుత్వము ఆంగ్లో ఇండియన్ ఎంపీలు లోక్సభలో 2ని, ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి శాసన సభ నామినేటెడ్ ఆంగ్లో ఇండియన్ దాన్ని రాజ్యాంగ సవరణ 105 ప్రకారంగా 104 దాని ప్రకారంగా తీసేసిండ్రు. 104th అమెండ్మెంట్ ప్రకారంగా తీసేసారు. కాబట్టి ఇలా తెలంగాణ శాసనసభకి ఏమైపోయారు? 119 అయ్యారు. మొన్న డిసెంబర్ 3 వరకు తెలంగాణ శాసనసభ సంఖ్య ఎంత ఉండే? 120 ఉండే. కాబట్టి శాసన మండలి రాజ్యాంగం ప్రకారంగా కరెక్టు. ఇప్పుడు ఉనికికే ప్రమాదం వచ్చింది. ఎవరైనా కేసేస్తే అసలు రద్దయిపోతుంది శాసన మండలి. రాజ్యాంగం ప్రకారంగా లేదు ఇవాళ తెలంగాణ శాసన మండలి. దానికి ఉనికికే ప్రమాదం వచ్చేసింది.